ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భక్తులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ కార్యక్రమం అయితే ప్రారంభమైంది. పెద్ద ఎత్తున అయితే భక్తులు ఇక్కడ చేరుకున్నారు. ఏదైతే నిన్నటి నుంచి కూడా స్వామివారి కళ్యాణం చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు నిన్నటి మధ్యాహ్నం నుంచి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం రాత్రి 12 గంటల ప్రాంతంలో కూడా కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు అయితే బారులు తీరారు. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి సంబంధించి రాత్రి జరిగిన కళ్యాణ మహోత్సవంలో ప్రతి భక్తులు కూడా ఇక్కడ కళ్యాణాన్ని వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చాలా దిగ్విజయంగా రాత్రి కళ్యాణ మహోత్సవం అయితే పూర్తయింది. అనంతరం ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. అంతర్వేది వచ్చే మార్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఇటు భీమవరం, పాలకొల్లు, రాజమండ్రి సుదూర ప్రాంతాలతో పాటు ఇటు సమీప ప్రాంతాలైన నరసాపురం పట్టణం నుంచి కూడా ఇటు సకినేటిపల్లి పంటి దాటి ఇటువైపుకి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసింది. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా ఈరోజు భక్తులు తరలి వచ్చారు. ఏదైతే మనం విజువల్స్ లో క్లారిటీగా చూస్తున్నాం, దాదాపుగా కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం, అంతేకాకుండా లక్ష్మీ నరసింహస్వామికి ప్రీతికరమైన అరటి పళ్ళను భక్తులైతే రథం మీదకి విసురుతున్నారు. ఎందుకంటే అది చాలా లక్ష్మీ నరసింహస్వామికి అరటిపళ్ళు చాలా ఇష్టం. అందుకే ఈ సాంప్రదాయాన్ని ఇలా కొనసాగిస్తున్నామని కూడా భక్తులు చెప్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం, అరటిపళ్ళు కూడా రథం పైకి భక్తులైతే విసురుతున్నారు. అంతేకాకుండా అరటి గెలలు లక్ష్మీ నరసింహస్వామికి ప్రీతికరమైన ఆహారంతో కావడంతో పెద్ద ఎత్తున భక్తులు కూడా అరటి గెలలు స్వామివారికి సమర్పించారు. ఆలయం వద్ద నుంచి ఆ రథాన్ని దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ విధంగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ క్షణాన్ని, ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇక్కడికి వచ్చారని చెప్పాలి. దాదాపు స్వామివారి రథం లాగడం వారి మానవ జన్మ సుకృతంగా భావిస్తారు. వారి జన్మ ధన్యమైనట్టుగా భావిస్తారు. ఏదైతే ఆ రథం మీద చెయ్యి వేస్తే చాలు ఎన్నో జన్మల పుణ్యఫలం అంటూ కూడా వీరు భక్తులు ఆశిస్తూ ఉంటారు. అందుకు అనుగుణంగా ఎప్పుడు రథోత్సవం జరుగుతుందా, ఆ రథోత్సవ కార్యక్రమాన్ని ఎప్పుడు వీక్షిస్తామా, అంతేకాకుండా ఈ కళ్యాణాన్ని ఎప్పుడు వీక్షిస్తామా, ఈ రథోత్సవాన్ని ఎప్పుడు చూస్తామా అని భక్తులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న సమయం వీక్షణమైందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. అంతేకాకుండా రథోత్సవానికి సంబంధించి ప్రత్యేకంగా పోలీసులు పెద్ద ఎత్తున లైన్ క్లియర్ చేశారు. ఎక్కడ కూడా రహదారికి అడ్డంకులు ఏర్పడకుండా కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రథం వెనుక వైపు ఫైర్ అంబులెన్స్ను కూడా ఉంచారు. దాదాపు అంబులెన్స్ కూడా వెనక పెట్టారు. రథోత్సవ కార్యక్రమానికి ఇంతటి విశేషం, గోవిందనామ స్మరణతో రథోత్సవం అనేది పెద్ద ఎత్తున వేడుకగా జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే సమీప ప్రాంతాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం అంతర్వేది, నవనారసింహ క్షేత్రాల్లో ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహ క్షేత్రం ఒకటి. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఎప్పుడు జరుగుతుందని 1000 కళ్ళతో ఎదురు చూసే భక్తులు ఉన్నారు. రాత్రి దాదాపు కంటి మీద కునుకు కూడా లేకుండా స్వామివారి కళ్యాణాన్ని అలాగే వీక్షించారంటే స్వామివారి యొక్క గొప్పతనం ఏంటనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా ఇది సాగర సంగమం. ఏదైతే గోదావరి ఇటు సముద్రం కూడా అంతర్వేదిలో కలవడంతో ఇదొక ప్రముఖ క్షేత్రంగా విరాజిల్లుతుంది. నవనారసింహ క్షేత్రాల్లో ఇదొక క్షేత్రం కావడంతో లక్ష్మీ నరసింహ స్వామి వారి రథోత్సవ కార్యక్రమం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. రథం లాగితే మానవ జన్మఫలం, అంతేకాకుండా రథం లాగకపోయినా కనీసం కళ్ళతో చూస్తే చాలా అదృష్టం అంటూ కూడా గోవింద అంటూ పెద్ద ఎత్తున రథాన్ని లాగుతున్నారు భక్తులు. వారి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్న విధంగా అరటిపళ్ళతో భక్తులు రథం మీదకి విసురుతున్నారు. పెద్ద ఎత్తున భక్తులు అయితే అంతర్వేదికి చేరుకున్నారు. ప్రతి ఏడాది ఇదే విధంగా జరుగుతుంది. కానీ ఈ ఏడాది గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది భక్తుల రద్దీ అయితే అధికంగా ఉందనే చెప్పాలి. ఇటు పూర్తిగా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని జయప్రదం చేశారు. ఇటు ఆలయ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, వైద్య శాఖ, ఇతర రెవెన్యూ శాఖ, అన్ని శాఖల సమన్వయంతో కూడా ఈ ఏర్పాట్లు అనేవి చురుగ్గా జాగే మనం విజువల్స్లో క్లారిటీగా చూడొచ్చు. భక్తులు తాము ఎంత బలంగా రథాన్ని లాగుతున్నారో
ఇదే రీతిలో కూడా ప్రతి ఏటా భక్తులు ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. గోవిందనామ స్మరణలతో కూడా పెద్ద ఎత్తున అయితే రథోత్సవ కార్యక్రమం పాల్గొన్నారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఏడాది ఈ రథోత్సవ కార్యక్రమానికి సంబంధించి దిగ్విజయంగా పూర్తయిందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున అయితే భక్తులు పాల్గొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పూర్తిగా కూడా ఈ కార్యక్రమం అయితే దిగ్విజయమైందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన జార్టీ అంతర్వేది నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.